బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో ట్రంప్ అనుకున్నంత పని చేస్తున్నాడు. మరి ముఖ్యంగా తన దూకుడు కొనసాగిస్తున్నాడు. అగ్రరాజ్యంలో ఫలితాలనిస్తున్నాయి ట్రంప్ వ్యూహాలు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతపై దూకుడు పెంచాడు ట్రంప్. ఇప్పటికీ 40,000 మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారంటే అర్థం చేసుకోవచ్చు. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తామంటూ 20 లక్షల మందికి ఈమెయిల్ వెళ్ళింది. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరుగుతుందంటూ కూడా భావించడం జరుగుతోంది ట్రంప్ సర్కార్. ఇది కనుక సక్సెస్ అయితే ఏటా $100 బిలియన్ వరకు, అవును, ఏటా $100 బిలియన్ వరకు అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గొచ్చంటూ కూడా అంచనా వేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఎవరు ఉండొచ్చు వెనకాల అంటే ఒక చర్చ జరిగినప్పుడు ఎలాన్ మస్క్ ఉండొచ్చు. ఎందుకంటే ఎలాన్ మస్క్కి కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పగించడం జరిగింది డొనాల్డ్ ట్రంప్. మరి ముఖ్యంగా డాజ్ అంటూ ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు. ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ దీనికి హెడ్గా ఉన్నాడు ఎలాన్ మస్క్. దీన్ని లీడ్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇంతటి మాట వినిపిస్తోందంటే అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటూ కూడా కొన్ని లెక్కలు చెప్తున్నాయి. అంటే దేశం మొత్తంలో ఈ ఉద్యోగుల సంఖ్య 1.9% సమానంగా ఉండొచ్చు అంటూ కూడా కొన్ని లెక్కలు చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగి సగటున 12 ఏళ్ల పాటు పనిచేస్తున్నాడు అంటూ కూడా వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్గా తీయడం జరుగుతోంది. అలాంటి వాళ్ళకు సంబంధించి అంటే 30 లక్షల మంది ఉద్యోగులకి శాలరీలు చెల్లించాలంటే ఒకవేళ వీళ్ళు కనుక వాలంటరీ రిటైర్మెంట్, మన భాషలో చెప్పాలంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కనుక 8 నెలల జీతం ఇస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కొంతమంది అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి ఎక్కడ ష్యూరిటీ లేదు, దీనికి ఎక్కడ ఖచ్చితత్వం లేదు, ఎందుకంటే ఇంత తిరిగి చెల్లిస్తాడనేది. బయోట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో అయితే వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్ళడం జరిగింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తానంటూ కూడా ఆ మెమోలో పేర్కొన్న సందర్భం. అయితే దీనికి సంబంధించి ఎప్పటిలోపు కంక్లూషన్కి రావాలి అంటే ఫిబ్రవరి 6 అంటే ఈ రోజుకల్లా ఒక నిర్ణయానికి రావాలని చెప్పి ఆ మెమోలో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ మెమోలో పేర్కొన్న వారికి సంబంధించి వాళ్ళు కనుక అప్లై చేసుకున్న పక్షంలో సెప్టెంబర్ వరకు వాళ్ళు పనిచేయకుండానే జీతం పొందొచ్చు. అంటే ఇది ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి నుంచి 8 నెలలు వేసుకుందాం. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే 8 నెలలు అంటే సెప్టెంబర్ వరకు కూడా వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఉద్యోగం చేయకుండానే డబ్బులు వస్తాయి. కరెక్ట్ మీ ఎస్, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇక్కడ. ఈ నేపథ్యంలో ఇక్కడ మాత్రం కొన్ని సంఘాలు ఏమంటున్నాయంటే కనుక వీటికి ఎలాంటి హామీ లేదు. అంటే ట్రంప్ అన్నాడు సరే, కానీ హామీ అనేది లేదు. ఆ హామీకి సంబంధించి ఎక్కడ మెన్షన్ చేయలేదు అనేది వాళ్ళ వర్షన్. ఇక్కడ ట్రంప్ కార్యవర్గం ఏమనుకుంటుందంటే కనుక 30 లక్షల మందిలో కనీసం 15% మంది, కనీసం 10%, 15% మందో తగ్గితే ఈ ఇంపాక్ట్ ఉండుండొచ్చు, లేకపోతే ఇది కలిసి రావచ్చు అనేది ట్రంప్ సర్కార్ భావించడం జరుగుతోంది. ఎందుకంటే ఈ 15% దాదాపు 30 లక్షలు అనుకుందాం, అంటే 45,000 మంది, 45,000 మంది మినిమంలో మినిమం 15%, 4,50,000 మంది, 4,50,000 మంది రాజీనామా కావచ్చు, లేకపోతే స్వచ్ఛంద పదవి విరమణ, వాలంటరీ రిటైర్మెంట్ మన భాషలో చెప్పాలంటే ఇంత ఉండొచ్చు అనేది వాళ్ళ లెక్క. కానీ కనీసం 10 లక్షలు అనుకుందాం. 10 లక్షలు అనుకుంటే కనీసం 3 లక్షల మంది. కానీ ఇప్పటికొచ్చింది ఎంతమంది? కేవలం 40,000 మంది మాత్రమే ఈ స్వచ్ఛంద పదవీ విరమణకు సంబంధించి వాళ్ళు అంగీకారానికి వచ్చినట్టుగా ట్రంప్ సర్కార్ చెప్పడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో నిజంగా 40,000 మందికి సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతుంది ట్రంప్ సర్కార్? కేవలం వాళ్ళ లెక్క 4,50,000 మంది అనుకుంటే, కానీ ఇక్కడ ఇప్పటివరకు స్వచ్ఛంద పదవీ విరమణకు సంబంధించి వెళ్ళిన రిక్వెజిషన్స్ ఓన్లీ 40,000 మంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ ఏం చేయబోతుంది అనేది అయితే ఇది ఈ 10 నుంచి 15% అనుకున్నారు కదా ఈ లెక్క. అంటే ఒకవేళ 30 లక్షల్లో 4,50,000 మందో కనీసం 3 లక్షల మందో కనుక స్వచ్ఛంద పదవీ విరమణ చేయగలిగితే ఏటా $100 బిలియన్ వరకు తగ్గొచ్చంటూ కూడా అక్కడ ట్రంప్ సర్కార్ భావించడం జరుగుతోంది. ఎందుకంటే ఫెడరల్ నిధులు కావచ్చు, రుణాలను కావచ్చు నిలిపివేసే అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో స్థానిక సంస్థల, ప్రభుత్వాలు కావచ్చు, నాన్ ప్రాఫిట్ సంస్థల మీద ఈ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ స్థాయిలో ఉన్నాయి. అమెరికాను మళ్ళీ
పునరుద్ధరింపజేస్తాను, అమెరికాను మళ్ళీ మొదటి స్థానంలో నిల్చోబెడతాను, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ కూడా చెప్తున్న సందర్భం. సో దాంతోపాటు అమెరికా ఫస్ట్ అంటున్నాడు. సో ఇవన్నీ కూడా అమెరికన్స్లో కాస్త ఉత్తేజాన్ని ఇస్తున్నప్పటికీ ఇటువంటి చర్యలు కాస్త ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోందంటూ చెప్పడం. కానీ కొంతమంది అయితే మాత్రం దీనికి పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. 8 నెలల ముందే, ఇన్ఫ్యాక్ట్ 8 నెలల జీతం ముందే ఇచ్చేస్తున్నాడు కదా, ఇంతకన్నా ఇంకేం కావాలి అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, అంటే దీని తర్వాత వేరే జాబ్ చూసుకోవచ్చు, వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే డైరెక్ట్గా ప్రైవేట్ సెక్టర్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరు వెళ్ళే అవకాశం ఉంటుంది? రేపో మాపో రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు, లేకపోతే రేపో మాపో వాళ్ళకి ఇంకా టైం, అంటే వాళ్ళ టైం బౌండ్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు స్వచ్ఛంద పదవి విరమణ చేసే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. అంటే అలాంటి చర్చ అయితే మాత్రం ఒకటి జోరందుకుంటోంది. ఇక్కడ ట్రంప్ నిర్ణయం ఆ స్థాయిలోనే ఉందనుకోవాలా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఒకటి మాత్రం ఇక్కడ వినిపిస్తోంది ఏంటంటే కనుక, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డాజ్ అంటున్నాం కదా, దీనికి ఎలాన్ మస్క్ లీడ్ చేయడం జరుగుతోంది. ఇది ఎలాన్ మస్క్ బ్రెయిన్ చైల్డ్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇది ఎలాన్ మస్క్ మధులో నుంచి, ఇన్ఫ్యాక్ట్ మస్తిష్కంలో నుంచి పుట్టిన మాట అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే 20వ తారీఖున జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 50కి పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్కి సంబంధించి సంతకాలు చేసిన సందర్భం, దాంతోపాటు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాడు. సో ఇటువంటి సినారియోలో 40,000 మంది ఉద్యోగాలు ఒక్కసారిగా ఉఫ్మని వదిలేసిన సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీకు సరైనది అనిపిస్తోందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.